పెళ్లైన మొదటి రాత్రి భార్యకు నరకం చూపించిన శాడిస్ భర్తగా టీచర్ రాజేష్ వ్యవహారం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. తీవ్ర రక్తస్రావంతో శోభనం గదిలోంచి బయటకు పరిగెత్తుకొచ్చిన భార్య శైలజను హుటాహుటిన హాస్పిటల్కి తరలించడంతో ఆమెకి ప్రాణాపాయం తప్పింది. రాజేష్కి మగతనం లేదని, ఆ విషయం బయటకు చెప్పిందన్న కసితోనే తమ కుమార్తెను చావగొట్టాడని శైలజ కుటుంబ సభ్యులు అప్పట్లో ఆరోపించారు. అంతేకాదు అతనిపై కేసు కూడా పెట్టడంతో కోర్టు అతనికి లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో టీచర్ రాజేష్కి మగతనం ఉందో లేదో తెలుసుకునే పరీక్ష నిర్వహించారు పోలీసులు. ఆ పరీక్షల్లో షాక్ కలిగించే వాస్తవాలు వెల్లడయ్యాయి. ఉస్మానియా మెడికల్ బోర్డు డాక్టర్ల పర్యవేక్షణలో నిర్వహించిన మొత్తం 18 వంశత్వ పరీక్షల్లో రాజేష్ మగాడేనని, అతనికి అందరిలాగానే శృంగార సామర్థ్యం ఉందని గుర్తించారు. దాంతో శైలజ కుటుంబ సభ్యులు అతనిపై చేసిన ఆరోపణలో పసలేదన్న విషయం తేలిపోయింది. ఈ కారణంగానే కోర్టు రాజేష్కి బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందే భార్యని మొదటి రాత్రే చితకబాదాడన్న కారణంగా జిల్లా విద్యాధికారి పాండురంగస్వామి టీచర్ రాజేష్ని సస్పెండ్ చేశారు. అయితే రాజేష్ మగాడేనని కోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి శైలజ వైపు మళ్ళింది. రాజేష్ మగాడైనప్పుడు శోభనం గదిలో శైలజ ఎందుకలా ప్రవర్తించిందో పోలీసులు నిగ్గు తేల్చాలని రాజేష్ తరపు న్యాయవాది కోరుతున్నారు. దాంతో తదుపరి విచారణకు ఉపక్రమించిన అధికారులు మరింత ఆసక్తికర విషయాలు కూపీలాగినట్టు తెలిసింది. శైలజే కావాలని రాజేష్ని రెచ్చగొట్టి తానే గాయాలు చేసుకుందన్న కథనాలు కూడా వినిపించాయి. ఏది ఎలా ఉన్నా రాజేష్ పరువు బజారున పడింది. అయితే మొదట్లో రాజేష్పై అనుమానాలు వ్యక్తం చేసిన గ్రామస్తులు కోర్టు తీర్పుతో తమ ఊరివాడికి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం రాజేష్ వ్యవహారం ఇంకా న్యాయ పరిధిలో ఉన్నందున అతడిపై డిఓ విధించిన సస్పెన్షన్ తొలగిపోలేదని తెలుస్తోంది. మీడియాలో తనపై వచ్చిన కథనాలు ఎంతో బాధించినట్టు అప్పట్లో రాజేష్ తీవ్ర మనస్తాపం చెందాడు. తనపై వేసిన నిందలు వీగిపోయినా ఎవరూ పట్టించుకోవటం లేదని, అందరూ సాడిస్గానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఊర్లోనే ఉన్న రాజేష్ తన దృష్టాంతా కేసు నుంచి బయటపడి మళ్లీ ఉపాధ్యాయుడిగా కొత్త జీవితం ఆరంభించాలన్న దానిపై పెట్టాడు. ఈ కేసు నుంచి బయటపడితే మళ్లీ పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలని భావిస్తున్నాడట. If you like the video, please like us and subscribe Tollywood Nagar.